వశిష్ఠుణ్ణి భోక్తగా నిర్ణయం చేసి తండ్రికి తద్దినం పెడుతున్నాడు. తండ్రికి తద్దినం పెడుతూ వంటవాడిని పిలిచి, ఆ రోజుల్లో మాంసం ఉండేవారు. అంటే ఇప్పుడు తినచ్చా అండి బ్రాహ్మణులు కూడా నడక్కండి, గారె మాత్రమే తినమన్నారు, కలియుగంలో బ్రాహ్మణుడు తినకూడదని చెప్పారు. కాబట్టి ఆ రోజుల్లో మాంసం వండమంటే వంటవాడు మాంసం వండుతుంటే రాజుని పాడి చేయడం కోసం ఒక రాక్షసుడు వంటవాడి రూపంలో వంటశాలలోకి వెళ్ళి మనుష్య మాంసాన్ని వడ్డిపెట్టాడు. అది తెచ్చి రాజు తెలియక వశిష్ఠుడు విస్తట్లో వేశాడు. త్రికాలవేది అయినటువంటి వశిష్ఠుడు రాజు తనకి నరమాంసం వడ్డించాడు అని గుర్తించి నీవు రాక్షసుడు వగుదువుగాక అని శపించాడు. మీరు వెంటనే ఒక మాట అడుగుతారు, నాకు తెలుసు, ఏమండి త్రికాలవేది వడ్డించింది నరమాంసం అని తెలుసుకున్నవాడది రాజు వడ్డించింది కాదని తెలుసుకోలేడా అని అడుగుతారు. వశిష్ఠుడంతటి వాడు మాయలో పడ్డాడు అంటే ఏదో గొప్పది జరగడానికి ఈశ్వరుడు తన మాయని ప్రయోగించాడు అని మీరు గుర్తించవలసి ఉంటుంది. ఇప్పుడు ఆయన రాక్షసుడయ్యాడు. రాక్షసుడవుతూ ఆయనకి కోపం వచ్చింది. ఏ పాపం తెలియని నన్ను శపిస్తావా, గురువు అయినా నిన్ను శపిస్తానని నీళ్లు తీసుకుని మంత్రోచ్చాటనం చేశాడు. మంత్రి గారు వచ్చి అన్నాడు, గురువు గారిని శపిస్తే పుట్టగతులు ఉండవురా, తప్పో ఒప్పో అన్నారు గురువుగారు, అనుభవించడమే. గురువు గారిని శపించడం ఏమిటన్నాడు. నిజమే, గురువుని శపించను, కానీ నీళ్ళు ఇప్పుడు మంత్రించేశాను, చల్లడమే తర్వాయి. ఇప్పుడు గురువు మీద చల్లను, ఎక్కడ వేస్తే అక్కడ భూమి వేడెక్కుతుంది, కాలుతుంది. కాబట్టి ఎక్కడా చల్లుకోను, నా కాళ్ళ మీదే పోసుకుంటానని తన పాదాల మీద పోసుకుంటే పాదాలు కాలి బొబ్బలెక్కిపోయాయి. కల్మషపాదుడు అయ్యాడు ఆయన. ఆ రాజుని కల్మషపాదుడు అంటారు. ఆయన రాక్షసుడిగా తిరుగుతూ ఒకసారి వశిష్ఠ మహర్షి కొడుకుల్ని తినేసే ప్రయత్నంలో వశిష్ఠుని యొక్క కొడుకైన శక్తి మహర్షి దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. ఆయన బ్రహ్మ తేజస్సు చూడగానే ఈయనకున్న రాక్షసత్వమే పోయింది. అసలు పోయి మళ్ళీ రాజు అయిపోయాడు అంతే. ఆయన సాత్విక బుద్ధి ఆయనకు వచ్చేసింది. అంటే శక్తి మహర్షి ముందు నిలబడిన మాత్రం చేత ఒక రాక్షసుడికి రాక్షసత్వమే పోయిందంటే ఆయన ఎంత బ్రహ్మతేజోమయుడో, ఎంతటి బ్రహ్మజ్ఞానో మీరు ఆలోచించండి. కాబట్టి అదిగో అటువంటి బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు గురు పరంపరలోకి వచ్చాడు. కాబట్టి నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ. ఆ శక్తి మహర్షి యొక్క కొడుకు పరాశరుడు, ఆ పరాశరుడు తర్వాత గురువు. ఈ పరాశర మహర్షి లోకానికి 2 అత్యద్భుతమైన కానుకలు అందించారు. ఈ పరాశరుడు అమ్మ కడుపులో ఉండగానే వేదాధ్యయనం అంతా పూర్తి చేశాడు, అంత గొప్పవాడే. ఒక్కొక్క గురుస్వరూపం అసలు ఆ నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ, ఆ శ్లోకం ఒక్కదాన్ని వ్యాఖ్యానం చేసి ఆ ఒక్క శ్లోకంలో ఉన్న విశేషాలు తెలుసుకుంటే మన పాపరాశి దగ్ధమైపోతుంది. అటువంటి మహాపురుషులు అందులో ఉన్న వాళ్ళందరూ. ఆ పరాశరుడు ఈ లోకానికి ఇచ్చిన 2 గొప్ప కానుకలు, ఒకటి వ్యాసుడు, రెండోది విష్ణు పురాణం. పరాశర మహర్షి ఇచ్చారు విష్ణు పురాణాన్ని. అలాగే మనకి వ్యాస భగవానుడిని అనుగ్రహించిన వారు కూడా పరాశర మహర్షి. పరాశర మహర్షి తర్వాత వ్యాసం. సరే, వ్యాసుడు గురించి ఎంత చెప్పినా అది అయ్యేది కాదు. వ్యాసుడు సాక్షాత్ నారాయణుడు, నారాయణుడు మళ్ళీ వ్యాసుడిగా వచ్చాడు. వచ్చి ఆయన వేద విభాగం చేశాడు. వేద విభాగం చేసి 18 పురాణములకు కర్త అయి లోకమునకంతటికి ధర్మాన్ని ప్రబోధం చేశాడు. అనేక చోట్ల మహాభారతాది గ్రంథముల యందు, ఇతిహాసముల యందు ధర్మరక్షణ కొరకు తానే పూనుకున్నాడు. కాబట్టి శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం. ఆ వ్యాసుని యొక్క కొడుకు శుకం. ఇక్కడ వరకు మీరు ఒకటి గమనించాలి, ఋషి సంతతి వెడుతోంది. ఈ ఋషి సంతతిలో తండ్రి కొడుకు తండ్రి కొడుకు తండ్రి కొడుకు ఇలాగే వెడుతోంది గురు పరంపర. ఇప్పుడు మహానుభావుడు శుకుడు వచ్చాడు. ఈ శుకుడు బ్రహ్మజ్ఞాని. పుట్టుకతోనే ఆయనకి అసలు అమ్మ నాన్న ఏ వ్యామోహం లేదు, అసలు లోకంతో సంగమే లేదు. పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని ఆయన. అపురూపమైన సృష్టి. పరమేశ్వరుడు అప్పుడప్పుడు అజ్ఞానం ఉన్న వాళ్ళని కోట్ల మందిని సృష్టించాను, ఒక్క బ్రహ్మజ్ఞానిని కూడా సృష్టించి చూపిద్దామని సృష్టిస్తే అలా వచ్చిన అపురూపమైన స్వరూపం శుకబ్రహ్మ. ఆయన ఒక ఆవు పాలు పితికినంతసేపు కూడా ఒక ఊళ్ళో ఉండరు. ఎందుకు ఉండరు అంటే అంతకన్నా ఎక్కువసేపు